కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా యోసేపు యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. అతని జీవితం ఓ ఉన్నతమైన పాఠశాల, ఓ సమున్నతమైన విశ్వవిద్యాలయం కూడాను. యోసేపు జీవితాన్ని ధ్యానిస్తూ వెళుతున్నప్పుడు ఎన్నెన్ని తలంపులో, ప్రతి తలంపు ఒక ఆత్మీయమైన ఘనిలాగా అనిపిస్తూ ఉంది. ఆ తలంపుల సమాహారం కొంచెం కొంచెం భాషకున్న పరిమితిని బట్టి, నా ఆలోచనకున్న పరిధిని బట్టి కొద్ది మాటలు మీతో చెప్పగలుగుతున్నాను. ధ్యానించిందంతా చెప్పడం నాకు సాధ్యం కావడం లేదు. కొద్ది మాటలే మీతో పంచుకుంటున్నాను. ప్రభు సహాయం చేస్తున్నాడు. చాలామంది ఫోన్ చేసి యోసేపు యొక్క జీవితం మేము వింటున్నామని, అది మమ్మల్ని ఆదరిస్తుందని, ధైర్యపరుస్తుందని, ప్రోత్సహిస్తుందని చెప్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదికాండం 39వ అధ్యాయం. 39వ అధ్యాయంలో 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నిర్మించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీదను ఉండెను. 6వ వచనం. అతడు తన కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. ఇంకొక భాగం ఉంది 6వ వచనంలో, తర్వాత చెప్పుకుందాం. ఈ వచనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు అతడు తాను తినుట తప్ప, ఓ ఉన్నతమైన ఆఫీసర్గా ఉన్న ఆయన, దేహ సంరక్షకుల అధిపతిగా ఉన్న వ్యక్తి, సుప్రీం పోస్ట్లో ఉన్నట్లు లెక్క. అలాంటి వ్యక్తి తన మనసంతా పూర్తిగా ఉద్యోగ బాధ్యతల మీద పెట్టి సజావుగా శ్రేష్టమైన విధంగా రాజునకు అత్యంత క్షేమాన్ని కలుగు చేసేవాడిగా, రాజు చేత ఉన్నతమైన అభిమానం పొందేవాడిగా మారడం అనేది చిన్న సంగతి ఏం కాదు. దానికి ఏం తోడైంది? యోసేపు యొక్క గృహ నిర్వాహకత్వం తోడైంది. యోసేపు యొక్క గృహ నిర్వాహకత్వంలో పొతిఫర్ తాను తినడం తప్ప ఏమి ఉందో ఏమి లేదో విచారించేవాడు కాడు అన్నాడు. ఎందుకో ఈ మాట చాలా సంతోషం అనిపించింది. ఇంట్లో భార్య భర్త ఉంటారు. వారు ఒకరి కోసం ఒకరు జీవిస్తారు. భార్య మీద అతడు గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడనుకోండి, ధనం తెచ్చిచ్చి ఆమె అన్ని విషయాలు జాగ్రత్తగా, ఆర్థికపరమైన భద్రత ఆ కుటుంబానికి ఉండేట్టు, దుబారా లేనట్టు, అనవసరమైన వాటి నెత్తి మీద పెట్టకుండా, అప్పుల్లోనికి అతను నెట్టివేయకుండా ఉందనుకోండి. అలాంటి సమయాన్న ఆ భర్త ఇంకేమి ఇంటిని గురించి ఆలోచించడు, ఆమె ఏమన్నా చెప్తే తప్ప. కానీ అతనికి ఆస్తి ఉంది, ఇల్లుంది, పనివారున్నారు, ఆ పొలాలున్నాయి, సమస్తం అన్నప్పుడు ఎంత విస్తృతమైన పరిస్థితులు అతనికి ఉన్నాయో. వాటన్నింటినీ చూసేటువంటి బాధ్యత యోసేపునకు అప్పగించి
తాను ఎంత ప్రశాంతంగా ఉన్నాడో, ఎంత నెమ్మదిగా ఉన్నాడో చూస్తే నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. వాస్తవమే కదా. అంటే పొతిఫర్ నెమ్మదిగా ఉండడం, ఇది ఆశ్చర్యం. సరే, అలా ఎందుకు ఉండగలిగాడో ఏంటో తర్వాత చూద్దాం. ఇదే సమయాన అదే యోసేపును బట్టి పొతిఫర్ నెమ్మదిగా ఉంటే, అదే యోసేపును బట్టి యాకోబు ఎలా ఉన్నాడు? అదే యోసేపును బట్టి అన్నదమ్ములు ఎలా ఉన్నారు? ఈ పరిస్థితుల నడుమున్న యోసేపు ఎలా ఉన్నాడు? ఈ 4 ఒక్కసారి పైనుండి చూడలేం, కానీ ప్రక్క నుండి చూద్దాం. చరిత్రలోకి వెనక్కి తిరిగి చూద్దాం. చూస్తే పొతిఫర్ నెమ్మదిగా ఉన్నాడు. పొతిఫర్ ఇంట ప్రశాంతత ఉంది. పొతిఫర్ అంతరంగం లోపల సమాధానం ఉంది. పొతిఫర్ పూర్తిగా అతడు పూర్ణ శాంతి గలవానిగా ఉన్నట్టు కనపడతాడు. దేవుడే కదా ఉంది ఆ ఇంట్లో యోసేపుతో పాటు. యోసేపు మీద ఆనుకున్నవాడు మాత్రమే కాదేమో, యోసేపు దేవుని మీద కూడా ఆనుకున్నవాడై ఉండాలి. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉండడం పొతిఫర్ చూశాడు. కానీ యాకోబు గారి సంగతి ఏమిటి? యాకోబు గారి సంగతి చూస్తే ఈ జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవలసిన ఒక అత్యున్నతమైన పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. దయచేసి చూడండి, 37వ అధ్యాయం ఆదికాండంలో 34వ వచనంలో తన బట్టలు చింపుకొని నడుముకు గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనులక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. యాకోబు తీవ్రమైన దుఃఖంలో ఉన్నాడు. పొతిఫర్ పూర్ణ శాంతిలో ఉన్నాడు. సహోదరులు పూర్ణమైన దోషభావంలో, తండ్రిని మోసం చేసిన ఆ భావంలో వారున్నారు. యోసేపు అయోమయంలో ఉండుంటాడు. తన పని తాను చేస్తున్నా, ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఏమిటి పరిస్థితి, ఇదంతా యోసేపు అంతరంగానికి ఎలా ఉండాలి? మీరే ఆలోచించండి. సహజంగా పరీక్షలో ఉన్న వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? మీకు జ్ఞాపకం ఉండాలి. 105వ కీర్తన 19వ వచనంలో అతడు చెప్పునది నెరవేరు వరకు యెహోవాకు అతని పరిశోధించి చూడనని రాశాడు. అతని చెప్పేది నెరవేరే వరకు యెహోవాకు అతని పరిశోధించి చూడనే మాట రాసింది 19వ వచనంలో. అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించి చూడెను. దాసుడుగా అమ్మబడింది మొదలుకొని సంకెళ్ళు కాళ్లను నొప్పించి జైల్లో వేసి అక్కడి వరకు అదంతా యోసేపునకు పరిశోధనా కాలం, యాకోబునకు దుఃఖకాలం. పొతిఫర్కు సుమారుగా 11 సంవత్సరాలు ఉన్నాడు పొతిఫర్ ఇంట. అందులో 1 సంవత్సరం తీసేద్దాం, 10 సంవత్సరాల కాలం అతనికి నెమ్మది పొందిన కాలం. ఇక్కడ ఒక మాట, పెద్దవారు చెప్పిన మాట, ఒక మాట చెప్తాను. రాజారావు గారు, ఆయన్ని కడప శ్యాంబాబు గారు అనుకుంటాను, ఎడిటోరియల్ ఆయన బుక్కు రాస్తున్నప్పుడు, ఆయన ముందు మాట రాసేటప్పుడు రాజాజీ అని రాసినట్టున్నారు. ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది, రాజాజీ అని పిలుస్తారు ఆయన్ని. గత వారంలో కూడా చెప్పాను నేను, ఆయన పుస్తకాలు 95 ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ సెట్గా కావాలి అంటే మీరు
ఆనంద్ గారిని సంప్రదించవచ్చని చెప్పాను కదా, వాటికి ఆర్డర్ ఇచ్చాము, అవి వస్తాయి. వాటి విషయం మీకు అవసరమైతే అడిగి ఆనంద్ గారి దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. అయితే ఎక్కువ సరఫరా చేయలేకపోవచ్చు, కానీ కొన్ని సెట్లు మాత్రం సరఫరా చేయగలం. చూద్దాం. రాజాజీ ఒక మాట అన్నాడు. ఆ మాట ఒకే ఒక మాట జస్ట్ అలా రాశాడు ఆయన. ఆయన రాసిన పుస్తకం పేరు ప్రథమ జ్యోతి. అందులో వారు ఏమన్నారంటే, యాకోబు యోసేపును అధికంగా ప్రేమించాడు గనుక అధిక దుఃఖం కలిగింది అన్నాడు. ఆ మాట నన్ను చాలా ఆలోచింపచేసింది. ఒక్క మాట ఆయన రాసింది, యాకోబు యోసేపును అధికంగా ప్రేమించాడు కాబట్టి అతని బట్టి అత్యధికమైన దుఃఖంలో ఉండిపోయినాడు అన్నాడు. నా ఆలోచన పరిపరి విధాలుగా వెళ్ళింది. జీవితంలో మనం ఎవరిని ఎక్కువగా అభిమానిస్తామో, మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామో వారిని బట్టి ఎక్కువగా దుఃఖపడతాం. మన ప్రేమ మన దుఃఖానికి కారణం కావచ్చు. వారికి నష్టం కలిగినా మనం ఏడుస్తాం, వారు మనల్ని గాయపరిచినా మనం ఏడుస్తాం, వారు నష్టపోయినా మనం ఏడుస్తాం. అంటే అత్యధికంగా ప్రేమించటం అనేది దుఃఖానికి కారణమయ్యే అవకాశం ఉందనిపించింది. ఆయన అన్న మాట నన్ను కొంచెం ఆలోచింపచేసింది. చూడండి ఒకసారి 37వ అధ్యాయంలో 3వ వచనంలో, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అని రాసింది. 4వ వచనంలో, అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు అన్నాడు. యోసేపు తర్వాత బెన్యామీను ఉన్నాడు, కానీ బెన్యామీను కంటే యోసేపును ఎక్కువ ప్రేమించాడు. ఈ అధికంగా ప్రేమించటం అనేది దుఃఖానికి కారణమవుతుంది అన్న మాట జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవాల్సింది. నేను నా కొడుకుని అధికంగా ప్రేమిస్తే తనకు ముళ్ళు దిగినా బాధే, తనకు కష్టం వచ్చినా బాధే, తను నిద్రలేనివాడిగా ఉంటే బాధే, తనకు ఆరోగ్యం బాగోకపోతే బాధే. చెప్పడానికి వీలు కాదు ఆ దుఃఖం ఓ తండ్రిగా. అలాగే నా కుమార్తె నేను ఎక్కువ ప్రేమిస్తే ఆమె జీవితంలోకి వచ్చిన ప్రతి పరిస్థితి నాకు దుఃఖ కారణమే, నా కుమార్తెని ప్రేమిస్తే. అలాగే ఆత్మీయ సహోదరులను ప్రేమించినప్పుడు కూడా వారి కలిగిన కష్టాన్ని చూసి తట్టుకోలే. ఇది ప్రేమకు దుఃఖానికి ఏదో తెలియని సంబంధం ఉంది. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించాలని ఉంది, కానీ అధికంగా ప్రేమించటం అనే దగ్గర ఎందుకో ఆయన అన్న మాట నన్ను కదిలించింది. అప్పుడు నేను వాక్యాన్ని వెతకడం ప్రారంభించినప్పుడు ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగు చేసెను. అది మాట. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగు చేసెనన్న పదం. అయితే ఈ సందర్భం మీ జ్ఞాపకం ఉండాలి కదూ. ఇస్సాకు పాలు విడిచాడు. ఇష్మాయేలు ఆ రోజు ఇస్సాకుని పరిహసించాడు. శారా చూచి ఓర్చుకోలేకపోయింది. ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టు అంది. ఇతడు నా కొడుకుతో వారసుడుగా ఉండడు అని చెప్పింది. భార్య అన్న మాటకు బహుశా రాత్రి గూడారంలో తన పడక మీద అబ్రహాము ఏడుస్తూ ఉండుంటాడు.
మొట్టమొదట నాన్న అని పిలిచినవాడు ఇష్మాయేలే. మొట్టమొదట అబ్రహాము మెడను కౌగిలించుకున్నవాడు ఇష్మాయేలే. మొట్టమొదటిగా అబ్రహాము చిటికెన వేలు పట్టుకుని నడక నేర్చుకున్నవాడు ఇష్మాయేలే. ఆ ఇంట మొట్టమొదటి తొలి బాల్య చిన్న చిన్న అడుగులు అతనివే. అతన్ని పంపేసేయి అంది. వారసుడిగా ఉండడానికి వీల్లేదు అంది. ఎంత దుఃఖమో కదూ. విచిత్రం చెప్పనా? తరువాత వచనం చూడండి, 12వ వచనం. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి, నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. విన్నారా మీరు? అబ్రహామును ఓదార్చడానికి దేవుడే వచ్చాడు. దుఃఖపడొద్దు, శారా చెప్పినట్టు పంపేయి, నిన్ను బట్టి అతను నేను దీవిస్తానయ్యా అని వాగ్దానం చేశాడు. ఆలోచిద్దాం. మనం ఎవరిని ప్రేమించామో అతనిని బట్టి దుఃఖం ఖచ్చితంగా కలుగుతుంది. ప్రేమిస్తున్నాము అనగానే ఏదో ఒక రోజు వారిని బట్టి దుఃఖపడవలసిన పరిస్థితులు వస్తాయని ముందుగా ఆలోచించాలేమో అనిపించింది నాకు. ఎంతవరకు నేను ఎప్పుడు ఈ తలంపు దగ్గరికి రాలేదు. ఇదే మొట్టమొదటిసారి రావడం. తరువాత ఇంకొక వచనం కూడా నాకు కనపడింది. దయచేసి మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం. లేఖనంలో ఎంత చక్కటి తలంపులో. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 33 చదువుతాను. సౌలు అతని పొడవు వల్ల ఈటి విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపను ఉద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బలయుధుడు లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. ఆలోచించండి. ఆ రోజు దావీదు భోజనం బల దగ్గరికి రాలేదు. దావీదేడి అని అడిగాడు సౌలు. సరిగ్గా బెత్లెహేము వెడతానన్నాడు, బలర్పించడానికి అనుమతించాను అన్నప్పుడు అప్పటి వరకు తండ్రి మీద యోనాతానుకు ఇంత సందేహం కూడా లేదు. కానీ ఇప్పుడు ఏది తనతో దావీదు చెప్పాడో, లేకపోతే తనకు ఆలోచనకు రాని తలంపు తన తండ్రి మనసులో ఉన్నదని అర్థం కాగానే యోనాతాను దావీదును ప్రేమించిన కారణాన, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అనంటే దావీదు మాటలోనే మనం చూడొచ్చు. చూడండి దయచేసి. మొదటి అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం మొదటి అధ్యాయం 23వ వచనంలో, సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరుగలవారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారిని ఒకరు ఎడవాసిన వారు కారు అని రాశాడు సౌలుని గురించి రాస్తూ కదా. కానీ ఒక మాట చూడండి. ఆ ప్రేమ వాళ్ళిద్దరిలో తండ్రి కొడుకుల్లో ఉంటే దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి అంటాడు 25, 26 వచనాల్లో, యుద్ధరంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థనముల్లో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు ఇంటివి. నీ నిమిత్తము నేను బహుశోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అత్యధికంగా ప్రేమించిన యోనాతాను మరణమయ్యాడనే సంగతి విన్నప్పుడు దావీదు ఏడ్చాడు. దావీదును చంపాలని తన తండ్రి అనుకున్నాడని యోనాతాను ఏడ్చాడు. యోనాతాను మరణాన్ని బట్టి దావీదు దుఃఖపడ్డాడు. ప్రేమించిన ప్రేమ దుఃఖ కారణమవుతుంది. ఆలోచించండి. యెరూషలేమును చూసి ప్రభు దుఃఖించాడు కదా. అనేక మార్లు కోడి తన రెక్కల క్రిందకి పిల్లల్ని ఆహ్వానించినట్టుగా నేను మిమ్మల్ని ఆహ్వానించాను, కానీ
మీరు రానొల్లకపోతిరి అని ఆయన దుఃఖపడ్డాడు. మానవులందరి దుఃఖ నివారణ కోసం ఆయన దుఃఖం, ఆయన వేదన గెచ్చిమనేలో కాదు, ఆయన జీవితకాలం అంతా ఉంది. గెచ్చిమనే నుంచి గొల్గొతా వరకు అది రక్త ప్రవాహం అయింది. ఆయన సిలువలో తన ప్రేమను రుజువుపరిచి ప్రాణాన్ని పెట్టి మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ప్రేమ తెలిసినవాడు గనుక ఆ కన్నీటిని ఆయన తొడవగలుగుతాడు. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి జీవితంలోనికి ఇలాంటి దుఃఖం రావడం సహజమే. కానీ ఆ దుఃఖాన్ని నివారించగలిగిన వాడు ఆయన మాత్రమే. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవా, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి మీరిచిన సమయం కొరకు రుణస్తుణ్ణి. ముందున్న సమయం ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని
హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు, జారే చినుకు, మెరిసే